వెల్కమ్ టు మై ఛానల్ అండి. డివైన్ గైడెన్స్ బై రోజ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే హెల్త్ ఓకేనండి. నేను బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఎలా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, మీకు ఫ్యూచర్ ఏముంది మీ ఇద్దరి మధ్యన, ఈ రిలేషన్ మళ్ళీ ముందుకు వెళ్తుందా, థర్డ్ పార్టీతో తను ఎలా ఉంటున్నారు, ఓకే చూద్దాం. మీరు పాజిటివ్గా ఉండండి, ఓకేనా? పాజిటివ్గా ఉండి మీ పర్సన్ నేమ్ 3 times అనుకోండి మనసులో. మీ మీ ఎనర్జీస్ తన వరకు వెళ్ళి తన మెసేజెస్ అన్నీ మీ వరకు రావాలని, ఓకేనా? 3 times అనుకుంటే తన మెసేజెస్ మీ వరకు రావాలని పాజిటివ్గా ఆలోచించండి, ఓకేనా? ఓకే, ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, బ్రేకప్ సిచ్యుయేషన్లో, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళందరికీ పాజిటివ్గా కార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. మీ పర్సన్ కూడా మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. నేను మీ దగ్గరికి వచ్చి మళ్ళీ హ్యాపీగా యూనియన్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో వ్యూవర్స్ చూస్తున్నారా, మీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ప్రాబ్లం ఉన్నారో అందరికీ యూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఓకేనా? ఓం నమ శివాయ. ఓం సాయిరం. జయమాత లక్ష్మి. స్టార్ట్ చేద్దాం. ఓకే, చాలా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి, ఓకేనా? థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారో మనం కార్డ్స్ వేసి చూసేద్దాం, ఓకే? చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో చేశారండి, మీ హెల్త్ ఎలా ఉంది, మెడిసిన్ తీసుకుని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా హెల్త్ ఇప్పుడు ఓకేనండి, ఓకేనా? ఓకే, చూసేద్దామా? ఫస్ట్ కార్డు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి, ఓకేనా? ఫస్ట్ కార్డు పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది నాకు. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. నెక్స్ట్ 7 of Pentacles వచ్చింది, ఓకేనా? 7 of Pentacles. ఉండండి ఒక నిమిషం, అన్ని కార్డ్స్ వేసి మీకు క్లారిఫై చేస్తాను, ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Wands వచ్చిందండి, ఓకే? of Wands, the Fool, ఓకే. కప్స్ నుంచి తను థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారో మనం చూద్దాం, ఓకేనా? పేజ్ ఆఫ్ కప్స్, ఓకేనా? నెక్స్ట్ 7 of Pentacles, 10 of Cups. ఎక్కువ కప్స్ ఎనర్జీ వచ్చేయండి, కప్స్ ఎనర్జీ. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ద టవర్ మూమెంట్ వచ్చింది, ఓకే? 7 of Swords, 8 of Pentacles, కింగ్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Wands, ద ఫూల్, ద డెవిల్, ఓకేనా? ఒకవేళ మీ రాశి మీ పర్సన్ యొక్క రాశి మీకు తెలిస్తే ఆ జోడిక్ సైన్ కూడా నేను చెప్పేస్తాను, మీరు చూసుకోండి, ఓకేనా? స్కార్పియో వస్తుంది, క్యాన్సర్, స్పైసెస్, ఓకే? క్యాప్రికోన్, టారస్, వర్గో, ఓకేనా? నెక్స్ట్ క్యాన్సర్ కూడా 2 times కాదండి, ఎక్కువ ఎనర్జీస్. స్కార్పియో, వాటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది నాకు. స్పైసెస్,
నెక్స్ట్ జెమినై, లీబ్రా, ఎక్వేరియస్ అన్ని సైన్స్ ఉన్నాయండి. అన్ని సైన్స్ కూడా ఎక్కువగా క్యాప్రికాన్, వెర్గో, టారస్ ఈ జోడిక్ సైన్స్ ఎక్కువ మిక్స్ అవుతున్నాయి. ఓకే, స్కార్పియో, క్యాన్సర్. ఏజ్ లిమిట్ ఎలా ఉన్నదంటే మీ పర్సన్వి 20-30 ఏజ్ అని 22 అంటే 20 కాకుండా 25-30 ఏజ్ అండి. ఓకేనా, 25-30 ఏజ్ ఉండొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మీరైనా 25-30 ఏజ్లో ఉండొచ్చు. మీరైనా అవ్వచ్చు, మీ పర్సన్ అయినా అవ్వచ్చు. ఓకేనా, ఇంకా మీకన్నా తను పెద్దవాళ్ళైనా అవ్వచ్చు, తనకన్నా మీరు పెద్దవాళ్ళైనా అవ్వచ్చు. ఇంకా ఏజ్ కనిపిస్తుంది ఏంటంటే అదే 25-30, ఇంకా 30-40 ఏజ్లో. ఓకేనా, నాకు కనిపిస్తుంది. తనకన్నా మీరైనా చిన్నవాళ్ళు అవ్వచ్చు, మీకన్నా తనైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే రివర్స్లో ఇద్దరిలో ఎవరో ఒకరు, అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ మనం కార్డ్స్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్తో ఓకే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే సారీ అండి, మీరు కాదు, థర్డ్ పార్టీతో అది ఆ పర్సన్ యొక్క సారీ. ఓకే, ఆ ఏజ్ అంటే తనకన్నా మీ థర్డ్ పార్టీ కన్నాను మీ పర్సన్ అయినా చిన్నవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ పర్సన్ అయినా పెద్దవాళ్ళు అవ్వచ్చు. అలా ఆ ఏజ్ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ కనిపించింది. ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యుయేషన్తో తను అంటే ఒక ఇమ్మెచ్యూర్గా తన దగ్గరికి వెళ్ళారండి. అంటే తనకి ఎలా అంటే తనకి ఫుల్గా ఏం తెలుసుకోలే, జస్ట్ ఒక రొమాంటిక్గా తనకి అట్రాక్ట్గా అనిపించింది. తను ఆ మైండ్ ఆఫ్ వ్యూలో అంటే ఆలోచించి తన వైపు వెళ్ళారు. తను మీ పర్సను ఆ మైండ్ ఆఫ్ కమిట్మెంట్ మ్యారేజ్ అనుకొని వెళ్ళలేదు తను మాత్రం. ఓకేనా, ఆ మైండ్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడంటే బాటమ్ ఆఫ్ ద డెక్లో మనం చూద్దాం. ఓకేనా, ఆ మైండ్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఓకేనా, మీ పర్సన్ ఎలా ఉన్నారంటే తనతో అనుకున్నారికి తనతోని హ్యాపీగా ఉంటాను, నాకు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, తనతోని హ్యాపీగా మిమ్మల్ని వదిలేసినంత హ్యాపీగా ఉండగలనని అంత కాన్ఫిడెన్స్తో తన దగ్గరికి వెళ్ళారు. తను లాంగ్ టర్మ్గా ఈ రిలేషన్షిప్ నాతో ఉంటుంది, నాకు ఎప్పుడూ వదలదు థర్డ్ పార్టీ అనుకున్నారు. తానైతే చాలా హార్డ్ వర్క్ చేసి దీనికి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళి నా లైఫ్ హ్యాపీగానే ఉంటుంది థర్డ్ పార్టీతో అని అనుకునే వెళ్ళారు తను. ఓకేనా, అంటే తన ఎనర్జీస్ అలా అనుకున్నారు, అలాగున్నాయన్నమాట తన ఎనర్జీస్ అలా అనుకొని వెళ్ళారు. బట్ థర్డ్ పార్టీ ఎలాంటి వారంటే చెప్తాను మీకు. ఒక టవర్ మూమెంట్ కూడా వాళ్ళకి వచ్చిందండి. అంటే థర్డ్ పార్టీ చాలా తను స్నిక్కీ బిహేవియర్ అలాంటివి అనమాట, ఎలాంటి చీటింగ్ బిహేవియర్ అలాంటిది తనకి ముందు తెలియలేదు ఇవన్నీ అనమాట. అంటే తనకి ఈజీగా చీట్ చేయొచ్చు మీ పర్సన్ని, అలాగే చేశారు కూడాను. ఓకేనా, అలాగే చేశారు కూడాను. తను చాలా మెచ్యూర్డ్ అండి థర్డ్ పార్టీ. చాలా నాకు తెలిసి థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ కన్నా ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువ, అంటే మీ పర్సన్ కొద్దిగా ఏజ్ తక్కువ. మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఏజ్ లిమిట్ అంటే తను పెద్ద, తనకన్నా మీ థర్డ్ పార్టీ కన్నా మీ పర్సన్ చిన్న అనుకుంటాను. ఓకేనా, అలా వచ్చింది నాకు ఏజ్ లిమిట్, అలానే వచ్చింది. తనకి టవర్ మూమెంట్ కూడా వచ్చిందండి. తనకి తెలిసిపోయి మీ పర్సన్ తెలిసింది. ఒక మాట చెప్పిన మీ పర్సన్కి అయితే తెలిసింది, తన గురించి తెలిసింది. తను చాలా అంటే తను ఏదోదో అనుకొని ఫ్యామిలీ లాగా ఉండాలి, లాంగ్ టర్మ్గా ఉంటానని తను వెళ్ళిపోయారు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. తన దగ్గరికి వెళ్ళి కప్ ఆఫర్స్ చేసి కమిట్మెంట్ ఇవేటి అనుకోలేదు, బట్ ఫ్యామిలీ అవుతుంది అనుకునే ఆలోచనలో తన దగ్గరికి వెళ్ళారు. తనేటి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ చేసి ఒక టవర్ మూమెంట్ వచ్చింది, ఒక ఎండింగ్ అయిపోద్దని కూడాను ఒక ఎండింగ్ మూమెంట్ కూడా వచ్చిందండి. ఓకే, బ్రేకప్ సిచ్యుయేషన్ వరకు కూడా వచ్చింది. ఓకేనా, బ్రేకప్ సిచ్యుయేషన్ వరకు కూడా వచ్చింది. ఓకేనా, తను ఎలాంటి వాళ్ళంటే ఎంత డ్రామా వేస్తారంటే తను ఏం చెప్పినా నమ్మేవచ్చు అంత ఈజీగా.
అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. తను నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. నాకు చీట్ చేశానే, ఎంత ఈజీగా మోసపోయాడే అనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ. ఏం చెప్పినా చీట్ చేసి వచ్చి ఎంత ఈజీగానే నేను పడేయవచ్చు అనుకుంటున్నారు. ఓకేనా, థర్డ్ పార్టీ అలాంటి వారు. ఓకేనా, నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారండి, తన గురించి మీ పర్సన్కి అయితే తెలిసిందండి. తను ఎలాంటి వారో, ఎంత ఈజీగా తను చీట్ చేసి వెళ్ళిపోతున్నారు, ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. తనకు తెలుసు ఇవన్నీ జరుగుతాయని కూడాను. మీ పర్సన్తో ఒక ఆట ఆడుకుంది, ఒక గేమ్ అనమాట, ఒక గేమర్ లాగా. బ్రేకప్ కూడా అయ్యిందండి వాళ్ళిద్దరి మధ్యన. మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు ఇవన్నీ జరిగినందుకు. బట్ తనకైతే ఏ బాధ లేదు, నవ్వుతూ చూడండి, నవ్వుతూ ఉంటారు ఇక్కడ పర్సన్ అయితే. ఆ థర్డ్ పార్టీ అయితే నవ్వుతూ ఉంటాడు. ఓకేనా, అలా అనమాట. మీ పర్సన్ మాత్రం మీ దగ్గరికి రావాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని. బట్ ఈ స్నీకీ బిహేవియర్ టైప్ మీ థర్డ్ పార్టీ ఉన్నారే, తను ఇదైతే లేదండి, వదిలేటట్టుగా అయితే లేదు. తను అంత స్ట్రాంగ్గా ఉన్నారు. అటు వెళ్ళినవారు ఇటు వెళ్ళినారు, తనకు మధ్యలోనే అంటే ఎలా టార్చర్ చేయాలో కూడా తనకు తెలుసు అనమాట. మీ పర్సన్ మాత్రం చాలా ఎమోషన్ ఫేస్, చాలా కామ్గా ఉంటారనమాట. చాలా కామ్ మ్యాన్ కూడాను, చాలా కేరింగ్ ఫ్రెండ్లీ మ్యాన్ కూడా. తనకి ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసినా తన థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి తను బయటికి రాలేకపోతున్నారు. ఇవన్నీ ఒకేసారి ఇదంతా అయ్యింది కదా, తను అంటే ఈ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట. నాకు ఎక్కువగా కనిపిస్తుందండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుందండి. అది కూడాను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, అబ్రాడ్ కానీ ట్రావెల్ చేసి ఫారెన్ కానీ అదే కనిపిస్తుందండి నాకు. రావాలని తను ముందుకు మాత్రం వస్తున్నాడు, కాన్ఫిడెన్స్గా మీ దగ్గరికి రావాలని, మళ్ళీ హ్యాపీగా ఉండాలని. ఓకేనా, సక్సెస్ రావాలని మీకు, మీ పర్సన్కి అని. ఓకేనా, తన న్యూ బిగినింగ్ అయితే ఉందండి, న్యూ బిగినింగ్ అవ్వాలి అనుకుని తన ఆలోచనలో వస్తున్నారండి మీ దగ్గర కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు తను. బట్ ఈ డెవిల్ ఎనర్జీ ఉంది, థర్డ్ పార్టీ ఉంది కదా, అది వదిలేటట్టుగా లేదండి. ఆ డెవిల్ ఎనర్జీ నుండి బయటకు రావాలంటే తను ఎలా అంటే చాలా నెగిటివ్ ఎనర్జీతో మీ పర్సన్ వైపు వచ్చింది. తను ఎలాగే ఎడిక్ట్ చేసుకోవాలో, ఎలా అంటే మనము ఒక పర్సన్ని మన వీక్నెస్ తెలిసిపోయిందా, తనతో ఎలా ఆడుకోవాలో కూడా తనకు తెలుసండి. ఓకేనా, తను దేనికి అట్రాక్ట్ అవుతారు, మీ పర్సన్ చాలా కామ్నెస్ అండి. దేనికి అట్రాక్ట్ అవుతారా, ఏం చేయాలో అన్నీ తెలుసు తనకి. అలా అంటే తనకు ఒక నెగిటివ్ ఎనర్జీతో మీ పర్సన్ని తన వైపు కొన్ని ఎలాంటివంటే ఏమి ఇష్టం ఉండదు అవన్నీ తెలుసు. ఈ పర్సన్ అయితే ఈ డెవిల్ ఎనర్జీ నుంచి తన నుంచి మూవ్ ఆన్ అయిపోయి అంత ఈజీగా రాలేరు. ఎందుకంటే ఆ ఎడిక్షన్ కానీ, తను చీటింగ్ చేయడం కానీ, తనకి ఎలా అట్రాక్ట్ చేయడం, తను ఎలాగా ఇంప్రెస్ చేయడం అవన్నీ తెలుసు తనకి. తను అంత స్నీకీ బిహేవియర్తో ఉంటారు. తను ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ పర్సన్ నమ్మే విధంగా ఉన్నారు కాబట్టి తను అలా చేస్తున్నారు. అంత ఈజీగా తన నుంచి మీ పర్సన్ అయితే రావడం చాలా కష్టం అండి. బట్ మీ మీద మాత్రం ఉంది, మీ మీద రావాలని అనుకుంటున్నారు, ఎమోషన్ అవుతున్నారు మీ దగ్గర. తన గురించి మీకు థర్డ్ పార్టీ గురించి అయితే మీ పర్సన్ తెలుసు తను ఎలాంటి వారు అనేసి. మాత్రం ఈ రిలేషన్లో మాత్రం మీ పర్సనే ముందు ప్రపోజ్ చేశారండి, తను కాదు. మీ పర్సనే ముందు తన దగ్గరికి వెళ్ళారు. ఓకేనా, మీ పర్సనే ప్రపోజ్ చేశారు. అసలు ముందు వెనక ఆలోచించకుండా, మీ గురించి కూడా ఆలోచించకుండాను ఫస్ట్ కప్ ఆఫర్ చేసింది మీ పర్సనే. తనని మ్యారేజ్ గురించి వేటి ఆలోచించలే, తను వెళ్ళిపోయారు. ఏమి ఆలోచనకు ముందు వెనక ఏం ఆలోచన అలా ఏమి పూర్తిగా తెలుసుకోకుండాను. ఓకేనా, ఓకే. తన గురించి చాలా మనీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుకున్నారు నాకు. తన గురించి చాలా మనీ కూడా ఇచ్చినట్టుకున్నారు థర్డ్ పార్టీకి. ఓకేనా, మీ పర్సన్ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు తన మీద. మీ పర్సన్ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు. ఇది ఒక ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనుకుని తనకి మనీ కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం అది మాత్రం జరిగింది నాకు. ఓకేనా,
తను హ్యాపీగా ఉంటామని అనుకున్నారు థర్డ్ పార్టీతో. ఓకేనా. ఎప్పుడైతే తన బిహేవియర్ తెలిసిందో, స్నీకీ బిహేవియర్, ఓకే, తన బిహేవియర్ ఎప్పుడైతే తెలిసిందో తన నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకున్నారు తన బిహేవియర్ తెలిసి. ఓకే. బట్ తను మళ్ళీ అట్రాక్ట్ చేసి మళ్ళీ తన ఎడిక్షన్ ఎలాగా అట్రాక్షన్ అన్నీ చేసి మళ్ళీ మీ పర్సన్ ఆపే ప్రయత్నం అయితే చేస్తుంది థర్డ్ పర్సన్. ఓకే. తన నెగిటివ్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ రావడం చాలా కష్టం మాత్రం. ఓకేనా. తనకి మీ మీదైతే లవ్ ఉందండి, చాలా లవ్ ఉంది. ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే మీ పర్సన్ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టారు థర్డ్ పర్సన్ మీద, ఎప్పుడైతే తన బిహేవియర్ తెలిసిందో అప్పుడు మీ గురించి అర్థమైంది తనకి. అప్పుడు మీ గురించి అర్థమైంది, మీరు ఎలాంటి వాళ్ళ ఏంటో అని అర్థమైంది. పార్టీ అయితే అంటే మెచ్యూర్ పర్సన్ అండి, చాలా మెచ్యూర్. థర్డ్ పర్సన్ చాలా మెచ్యూర్ పర్సన్ అండి. ఓకేనా. తనకు అన్నీ తెలుసు, తనకి మనీ కానీ తను అన్నీ ఉన్నాయి తన వైపు, అందుకే అట్రాక్ట్ అయ్యారు మీ పర్సన్. ఓకే. బట్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో మదర్ అయినా అవ్వచ్చండి, ఓన్లీ ఇది తినే అనలేదు, వేరే అఫైర్, ఓకే, ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్ ఏమైనా అవ్వచ్చు. బట్ థర్డ్ పర్సన్లో మదర్ కూడా నాకు కనిపిస్తుంది, మదర్ కూడా ఉన్నది, చాలా డామినేటర్ అని నాకు తెలుస్తుంది. ఓకేనా. మదర్ వల్ల కూడాను మీ ఇద్దరి మధ్యన టవర్ మూమెంట్ రావచ్చు. అంటే మదర్ చాలా కేరింగ్ పర్సన్ అనమాట, మీ పర్సన్ని చాలా కేర్ తీసుకునే పర్సన్ అనమాట. చూడండి, మదర్ కూడాను తన మదరే, నేను ఇదైతే చెప్పగలను, కేర్ తీసుకునే పర్సన్ అనమాట. తను ఎక్కువగా మనీ పరంగా ఆలోచిస్తుంది. మీరేమో అంటే మీరు కానీ కొద్దిగా మీ పర్సన్ రిచ్, తనకన్నా మీరు కొద్దిగా పూర్ ఫ్యామిలీ ఏంటో, అందుకే నాకు అనిపిస్తుంది తను అంటే తను అంత రిచ్గా ఉంటారు కాబట్టి మీరు తనకు నచ్చలేదు, అందుకే ఆ మదర్ వల్ల ఈ టవర్ మూమెంట్ అయినా వచ్చిందేమో మీ ఇద్దరి మధ్యన. ఓకేనా. మదర్ వల్ల కూడా అవ్వచ్చండి. ఓకేనా. మదర్ వల్ల కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా. తనకి ఎక్కువ మనీ మైండ్ టైప్ తను. వాళ్ళ మదరు మనీ మైండెడ్. ఓకే. తనకి మనీయే ముఖ్యం, అందుకే తను ప్రేమగా ఉంటుంది అనమాట మీ పర్సన్తో. ఎలా కంట్రోల్ చేయడం కాదు, అదొక మనీ టైప్, అంటే ఎలా అంటే పాజిటివ్గా ఉంటారనమాట తను. ఎలా అంటే తను ఒక బిజినెస్ ఉమెన్ కూడా అవ్వచ్చండి, తను ఒక బిజినెస్ కూడా చేయొచ్చు. బిజినెస్లో ప్రాఫిట్స్ కానీ మీ వల్ల ఏమైనా ఇబ్బంది అయిందేటో మిమ్మల్ని సైడ్ చేయడానికి తను ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి మీ పర్సన్ని బాగా చూసుకోవడం, అంటే మనీ మైండెడ్ కదా, బిజినెస్లో గట్టా మీ వల్ల ఇబ్బంది అవ్వడం, మీరు మధ్యలో తనకు నచ్చడం లేదు, అందుకే తను మీ నుంచి ఎలా దూరం చేయాలో అవన్నీ ప్లాన్ వేసి అన్నీ చేసినట్టుగా ఉంది. ఓకేనా. అలాంటి ఫీమేల్ తను, అలాంటి మదర్ అనమాట తను. ఓన్లీ మీ పర్సన్ని తన దగ్గర ఉంచుకొని మనీ మైండెడ్ టైప్ అనమాట. ఆ బిజినెస్ మీ వల్ల ఏమైనా లాసెస్ వచ్చాయేటో, అందుకే తను మీ నుంచి ఎలా దూరం చేయాలో అని చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఆ మనీ విషయంలో. మీ వల్ల ఏవో గొడవలు వచ్చినట్టుగా ఉన్నాయి ఆ బిజినెస్ విషయంలో కానీ, అంటే ప్రొఫెషనల్ విషయంలో కానీ, అందుకే తను మీ నుంచి తీసుకొని వెళ్ళిపోయింది మీ పర్సన్ని. నాకు అలా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మీ నుంచి మీ పర్సన్ని తీసుకొని వెళ్ళిపోయింది. తను మాత్రం మీ వైపే చూస్తున్నారు, అంటే మీ వైపు మనసు కూడా ఉంది, రావాలి అని అదొక ఆలోచనలో ఉన్నారు తను. ఎలా అయినా అంటే థర్డ్ పర్సన్ అంటే తన మదర్ నుంచి దాటుకొని మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ కమిట్మెంట్ చెప్పాలి తన్ని అనేసి ఉంది. బట్ ఈ థర్డ్ పర్సన్ మాత్రం ఆపేస్తున్నారు అనమాట. తనకి చాలా రీజన్స్ ఉన్నాయి, అంటే సెల్ఫిష్ రీజన్స్ అనమాట. చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు తన మదర్. ఓకేనా. ఓకే. మ్యారీడ్ అయితే తన మదర్ వల్ల ప్రాబ్లం వస్తుందండి. మ్యారీడ్ అయితే వాళ్ళ మదర్ వల్ల, మీ పర్సన్ వాళ్ళ మదర్ వల్ల ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకేనా. అందువల్ల తను మిమ్మల్ని అంటే మీ నుంచి దూరం అయిపోయారు. బట్ అన్మ్యారీడ్ అయితే ఎక్స్ట్రా మ్యాటర్ అలాంటివి అయితే తను అంటే ఒక నెగిటివ్ ఎనర్జీతో
తన ఎడిక్షన్తో, తన చీటింగ్తో ఎలా అట్రాక్ట్ చేయాలో అన్నీ చేసి, మీ పర్సన్ చాలా కామ్గా ఉంటారు కదా, అలాంటి టైప్ కాబట్టి ఎలా తన్ని అంటే ఏదైనా ఐస్ చేసి పడేయవచ్చు అనమాట. అంతే ఈజీగా మీ పర్సన్ నమ్మేస్తారు. అలాంటి బిహేవియర్తోని వెళ్ళారు తిని కూడా. మీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, అంత ఈజీగా ట్రాప్లో పెట్టేశారు అనమాట. ఆ డెవిల్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ రావడం చాలా కష్టం అండి. తనంత ఈజీగా వదిలే రకం అయితే కాదు. ఓకేనా. నెక్స్ట్ మనము మీ ఇద్దరి మధ్యన ఇంకా ఫ్యూచర్ ఉందా, బాగుంటుందా చూద్దాం. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరికి ఇంకా ఫ్యూచర్ ఉందా, ఎలా ఉంటుంది అని కూడా చూద్దాం. ఓకేనా. ఒక ఫస్ట్ కార్డు 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఓకే, తనకైతే ఇష్టం అయితే ఉందండి, మేమే చాలా ఇష్టం ఉందండి, రావాలని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పర్సన్ అయితే చాలా కంట్రోలింగ్ చేసుకొని తను ఆపుతుందండి. అంత కంట్రోల్ చేసుకొని మీ వైపు రానివ్వడం లేదు తనైతే. ఓకేనా. మీ వైపు రానివ్వకుండా చేస్తుంది థర్డ్ పర్సనే అండి. చాలా కంట్రోల్ చేస్తుంది. తను ఎలాగా కంట్రోల్ చేయాలి తనకు అన్నీ తెలుసు. ఓకేనా. ఆ బంధం నుంచి విడిపోలేకపోతున్నారు తను. మీకు చెప్పలేకపోతున్నారు కూడా. అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు తను. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు తను. ఓకేనా. నెక్స్ట్ ఈ ఈ అంటే మీ రిలేషన్లో ఒక సక్సెస్ కావాలని అయితే తను చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. జర్నీ చేయాలనే ఉన్నది తనకి. వెయిట్ చేస్తున్నారు ఎప్పటికైనా. నేను ఇంత ఆలోచిస్తున్నాను కదా, అంటే తన వైపు వెళ్ళడానికి తప్పకుండా నాకు తన వైపు వెళ్తాను. మీ మీదే ఫోకస్ మొత్తం మీ మీద ఉందండి. ఫోకస్ అంటే మీ మీద తను ఎంత ఎన్ని చేసినా మీ మీద ఫోకస్ ఉంది. బట్ తను మీ దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ అంటే భయం తనకి. మీ పర్సన్ అంటే అంత మీ పర్సన్ తన మాట వినే రకం అన్నమాట. ఓకేనా. మీ పర్సన్ మాట తను వినే రకం కాదన్న అలాంటి వారు. అందుకనే. ఓకేనా. నెక్స్ట్ తనకైతే చాయిసెస్ ఉన్నాయండి. తనకి మనీ పరంగా ఏ ప్రాబ్లం లేదండి. బట్ మీరు మీ గురించి ఎన్ని చాయిసెస్ ఉన్నా మిమ్మల్ని మాత్రం వదిలి వదిలి వెళ్ళిపోయిన బాధ మాత్రం తనలో ఇంకా ఉండిపోయింది. ఆ లోన్లీనెస్ ఉండిపోయింది. మీ దగ్గరికి రావాలని ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఓకే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నా తనకి ఏమీ నచ్చలేదు. మీరే కావాలనుకుంటున్నారు తను మాత్రం. ఓకేనా. తన డ్రీమ్స్లో కూడా మీరే ఉన్నారండి. డ్రీమ్స్లో కూడాను. ఓకేనా. నెక్స్ట్ తను ఎంత థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఇలా అనమాట. తన మాటే అవ్వాలన్నమాట. ఎంత ఏడిపించారంటే మీ పర్సన్ని, ఇప్పటికీ ఏడిపిస్తూనే ఉన్నారండి తను కంట్రోల్ చేసుకొని. చూసాను నాదే నేనే అన్నిటికన్నా ఎక్కువ అనేసి అంత బిహేవియర్తోని తన్ని ఏడిపిస్తూనే ఉన్నారు మీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, తనైతే ఏడిపిస్తూనే ఉన్నారు మీ పర్సన్ని. మీ పర్సన్ ఏం అనలేక తను ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఏడుస్తూ ఉండిపోతున్నారు కదా మీకు చెప్పలేక ఆ బాధని. బట్ మీకైతే ఏంటి, మీ రిలేషన్కి అయితే ఒక సక్సెస్ అయితే వస్తుందండి. స్టెబిలిటీ కూడా ఇస్తారు. బట్ మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి. ఓకేనా. పేషెన్స్తో వెయిట్ చేయండి అంతే నేను చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని మాత్రం తను మర్చిపోలేదండి. ఆ థర్డ్ పార్టీ అంటే ఇష్టం లేకపోయినా తను రాలేని పొజిషన్లో ఉన్నారు. తన నెగిటివ్ ఎనర్జీ అలా ఉంది థర్డ్ పర్సన్ది. అందుకని తను మీకు చెప్పలేకపోతున్నారు కూడాను. బట్ మీ నుంచి సక్సెస్ వస్తుంది. మీ రిలేషన్ సక్సెస్ వస్తుంది. పాజిటివ్గా ఉండండి. ఓకేనా. సన్ కార్డ్ కూడా వచ్చిందండి. ఓకే. పాజిటివ్గా ఉండండి. మీ దగ్గరికి ఫాస్ట్గా వస్తారు కూడాను. తను కాన్ఫిడెన్స్గా ఉన్నారు. తప్పకుండా మీ రిలేషన్లో ఒక మళ్ళీ న్యూ స్టార్ట్ అవ్వి న్యూ బిగినింగ్ అవుతే హ్యాపీగా ఉండాలని అయితే తనైతే పాజిటివ్గా అనుకుంటున్నారు. బట్ పేషెన్స్తో ఉండండి. చూడండి
తనైతే థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేస్తారండి. ఎన్ని రోజులు కంట్రోల్ చేస్తారు తన నెగెటివ్ అడిక్షన్‌తోని తను అట్రాక్ట్ చేసి, తనకి నచ్చినవి చేసి. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలే రకం కాదండి. మీ వైపు వస్తారు. ఒక గుడ్ న్యూస్‌తో వస్తారండి. తప్పకుండా వస్తారు. ఓకేనా? న్యూ బిగినింగ్ కూడా మీకు అవుతుంది. తను లాంగ్ టర్మ్‌గా వస్తారండి. మళ్ళీ వెళ్ళిపోయే రకం అయితే కాదు. మీ గురించి లాంగ్ టర్మ్‌గా ఒకటి చెప్తున్నానండి. మీ పర్సన్ ఏజ్ మాత్రం నాకు కనిపిస్తుంది 20-35 ఏజ్‌లోనే ఉన్నారండి. 20-35. ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారు చూడండి, మీ పర్సన్ కన్నా తను చాలా పెద్దవాళ్ళు. ఓకేనా? మీ పర్సన్ కన్నా చాలా పెద్దవాళ్ళు. మ్యారీడ్ అయితే తన మదర్ వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. అది కూడా బిజినెస్ పరంగా. ఓకేనా? బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్లోని అంటే తన ప్రొఫెషనల్ లైఫ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమని మీ గురించి చెప్పి తన మదర్ అయితే మీ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టి టవర్ మూమెంట్ తెచ్చింది. బట్ అదే అన్‌మ్యారీడ్ ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే తనైతే ఎలాంటంటే అదొక నెగెటివ్ ఎనర్జీ అనమాట. డెవిల్ ఎనర్జీతో వచ్చిందనమాట. అది కూడా అంటే నెగెటివ్ ఎనర్జీతో ఉన్నారమ్మా అనమాట. పాజిటివ్ ఎనర్జీ అయితే కాదు ఆ థర్డ్ పర్సను. తనకి ఎలా చీల్చాలి అంటే ఎలా ఆడుకోవాలో కూడా తనకు తెలుసు. అలాంటి వాళ్ళనమాట. తన నుంచి రావచ్చు. బట్ తను ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తదని మీ పర్సన్ రావడం లేదండి. అంత డేంజర్ థర్డ్ పర్సన్. ఓకేనా? బట్ మీ వైపు వస్తారు. మీకు ఒక న్యూ బిగినింగ్ ఉంది. మీతో లాంగ్ టర్మ్‌గానే ఉంటారు.